ఎడ్యుకేటెడ్ 360 యూట్యూబ్ ఛానల్ స్వాగతం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ర్యాంకులు సాధించినటువంటి వారి యొక్క విజయ ప్రస్థాన పరంపర ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనం ఓకే సార్, అదేవిధంగా ఇంకోటి సార్, ఈ ఆప్షనల్ సబ్జెక్టు ఉంటే మిగతా పేపర్స్ కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు? మొదటి విషయం ఏంటంటే అండి, మ్యాథమెటిక్స్ లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా సైన్స్ ఆప్షనల్స్ తీసుకున్నప్పుడు ఒక బిగ్గెస్ట్ కాంప్రమైజ్ ఏమైందంటే జిఎస్ ప్రిపరేషన్ అనేది చాలా టైం తగ్గిపోద్ది, సరిపోదు. ఎందుకంటే ఒకవేళ జిఎస్ కావాల్సినంత టైం పెట్టామంటే మ్యాథ్స్కి టైం పెట్టలేము, రిటర్న్స్ రావు దానికి తగ్గట్టు. అట్లీస్ట్ 50 to 60% ఆఫ్ ద టైం మ్యాథ్స్ తినేస్తుంది మెయిన్స్కి అప్పుడు కానీ మిగతా టైంలో కానీ ఓవరాల్గా ఇనీషియల్గా పికప్ చేసుకునేటప్పుడు. సో సాధ్యమైనంత వరకు కొంచెం ఎక్కడన్నా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వడము, కొన్ని దగ్గరలో ఎలాబరేట్ రిసోర్సెస్ చదవకుండా కొంచెం క్రిస్ప్గా షార్ట్ నోట్స్ లాంటివి ఉండేవి, అలాంటివి చదివితే కొంచెం హెల్ప్ అవుతుంది. నా వరకు వచ్చేసరికి నేను ఇనిషియల్గా విజన్ ఐఏఎస్లో కోచింగ్ తీసుకున్నాను కదండి. ఆ కోచింగ్ తీసుకున్నప్పుడు చాలా వరకు ఫౌండేషన్ సబ్జెక్ట్స్ నాకు బాగానే క్లిక్ అయ్యాయి, నాకు ఎక్కాయి, ఫౌండేషన్ పడింది. సో దాని తర్వాత నా ఓన్గా కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, కొందరు టాపర్ నోట్స్ రిఫర్ చేయడము, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఉంటాయి చూసి నాకు ఏది బాగా నచ్చింది దాన్ని బట్టి నేను డిసైడ్ అయ్యి నేను ఆ సబ్జెక్ట్ నోట్స్ పెట్టుకొని నేను చదువుకునేవాడిని. ఓకే, అయితే ఇప్పుడు మీరు 2019లో ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, 2020లో ప్రిలిమ్స్ వరకు ఎక్కడి వరకు వెళ్ళారు? అంటే నేను 2019లో ప్రిపేర్ అవ్వకుండా ఇచ్చాను, ఆ తర్వాత 2020 నుండి ఇప్పుడు 2024 దాకా ప్రతి ప్రిలిమ్స్ క్లియర్ చేశానండి. నేను 5 ప్రిలిమ్స్ నేను క్లియర్ చేశానండి. దాంట్లో 5 సివిల్ సర్వీసెస్ కట్ ఆఫ్లు క్లియర్ చేశాను, 3 సార్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ క్లియర్ చేశాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ ఏంటంటే అండి, అది సివిల్ సర్వీసెస్ కంటే ఒక 15 మార్కులు ఎక్కువే ఉంటుంది కట్ ఆఫ్ అట్లీస్ట్. సో దానికి కాంపిటీషన్ కొంచెం ఎక్కువ, తక్కువ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉండేసరికి దాని కట్ ఆఫ్ ఒక 15 to 20 మార్క్స్ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా నేను లాస్ట్ 3 times క్లియర్ చేశాను. ఇంటర్వ్యూ వరకు ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు? సివిల్ సర్వీసెస్లో ఈ 2 సార్లు వెళ్ళాను, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 1 సారి వెళ్ళానండి. టోటల్గా యూపీఎస్సీ 3 ఇంటర్వ్యూలు, 3 ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేశారు. ఓకే సార్, ఈ 2024కి వచ్చేసరికి ఎక్స్పెషల్లీగా మీ యొక్క మెయిన్స్ స్ట్రాటజీ ఇలా పర్టికులర్గా? మెయిన్స్ స్ట్రాటజీ పర్టికులర్గా అంటే అండి, ఒకటి నేను ఇది సైకలాజికల్గా చేంజ్ అండి. ఎందుకంటే నేను 2020 ముందు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ నేను 2022 ఎగ్జామ్ అటెంప్ట్లో ఇచ్చాను. 23 అటెంప్ట్ అప్పుడు ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలని కొంచెం ఎక్కువ టెన్షన్ పడ్డానో ఎలా అనుకున్నానో తెలీదు, ఎక్కువ ప్రెషర్ తీసుకొని మెయిన్స్ ఇబ్బంది పడ్డాను, మెయిన్స్ సరిగ్గా రాయలేదు. ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఆప్షన్లో నేను చాలా తప్పులు చేసి నాకు 2022లో 280 మార్కులు వచ్చాయండి మ్యాథ్స్లో. కానీ 2023లో 222, 57 మార్కులు తగ్గిపోయాయి నాకు. సో అది నాకు చాలా అర్థమైంది ఏంటంటే, ఎక్కువ ఆలోచించేసి నాకు రావాలి అని చదువుకోవడం అన్నదే దాన్ని పెట్టుకొని ఎక్కువ ప్రెషర్ తీసేసుకొని నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఈసారి ఏం చేశారంటే, ఇంకా ఫైనల్ రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఉన్న టైంలో ఎంతవరకు చదవగలం అన్నది ఒక్క దాన్ని పట్టుకొని కుదిరినంత వరకు చేశాను. సో ఆ ప్రెషర్ మెంటల్గా నేను మైండ్లో తగ్గించేసుకొని నేను ప్రిపేర్ అవ్వడం అనేది నేను ఫస్ట్ చేసిన చేంజ్ అండి. ఇది ఏ ఎగ్జామ్కైనా ఇలానే వర్తిస్తారని నేను నమ్ముతాను. తర్వాత మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో నేను ఇంతకుముందు తక్కువ టెస్టులు ప్రాక్టీస్ చేశానండి అనుకున్న ఎందుకంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి మ్యాథ్స్ వల్ల ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి జిఎస్ కోసము టైం సరిపోయేది కాదు. సో దానివల్ల కొంచెం తక్కువ టెస్టులు రాశాను. అలాగే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఒక హెసిటెన్సీ, ఇనర్షియా వస్తుందండి చేయడానికి. చేద్దాం, మళ్ళా చేద్దాం, ఇది అది ఆ భయము, మొహమాటము ఇలా చాలా మందికి ఉంటుందండి. ఎవ్రీవన్ విల్ ఫేస్ ఇట్, ఎస్పెషల్లీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చి కొన్ని టెస్టులు రాసేసి వెళ్ళిపోతాం ఏటో. సో అది తక్కువ చేయడం వల్ల నాకు ఒకటి అనిపించింది. సో ఈసారి ఇంతకుముందు ఎప్పుడు 6 నుండి 8 టెస్టులు రాశానేమో, ఈసారి 15 రాశానండి, పెంచాను. సో అది ఎంత పనికి వచ్చిందో తెలియదు, కానీ ర్యాంక్ అయితే వచ్చింది. నేను అనుకున్నంత ర్యాంక్ రాలేదు, బట్ ఖచ్చితంగా ఎంతో కొంత అయితే ఖచ్చితంగా బెనిఫిట్ చేసిందండి. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే అండి, నేను ఆన్సర్స్ 3 సార్లు ముందు మెయిన్స్ రాసినప్పుడు నాకు ఒకేలా జిఎస్ మార్కులు వచ్చాయి. 380 చుట్టుపక్కలే 4 సబ్జెక్టులు జిఎస్ పేపర్లో నాకు 300, ప్రతిసారి 385, 378 ఇక్కడిక్కడే ఉన్నాను. ఎందుకు అక్కడే ఆగిపోయాను నేను, నాకు అర్థం కాలేదు. ఒకసారి ఒక దాంట్లో పెరిగితే ఇంకో దాంట్లో తగ్గిద్ది, ఇలా ఉన్నాయి. సో ఎందుకు ఆగిపోయానో కొందరు ఫ్రెండ్స్తో కూర్చొని, ఆల్రెడీ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఫ్రెండ్స్తో కూర్చొని నా ఆన్సర్స్ డిస్కస్ చేశాను.
అలాగే ప్రీవియస్ ఇయర్ టాపర్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా ఒక ముగ్గురు నలుగురు టాపర్స్వి ఆన్సర్ స్క్రిప్ట్స్ మళ్ళీ చదివి వాళ్ళు ఎందుకు రాశారు అలాగా నేను ఎలా రాయొచ్చు కొన్ని నేను తీసుకొని నా ఆన్సర్స్లో అలా ఆ స్టైల్ రాయడము కుదిరినంత వరకు ట్రై చేశాను. ఇంకా మార్క్స్ రిలీజ్ చేయలేదు. సో మార్క్స్ చూశాక ఎక్కడ వర్క్ అయింది ఎక్కడ వర్క్ అవ్వలేదు నాకు తెలుస్తుంది. అది ఓకే సార్. నెక్స్ట్ ఇంటర్వ్యూ బోర్డు వచ్చింది సార్. ఈ సంవత్సరం ఇంటర్వ్యూ బోర్డు ఎవరు మీకు వేసింది, వాళ్ళు ఎంత సమయం మీకు పట్టింది? ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఈ సంవత్సరం నాకు హానరబుల్ మేడం సుమన్ శర్మ మేడం, ఆవిడ IRS ఇంతకుముందు. ఇప్పుడు కోఇన్సిడెంటలీ నాకు పోయినసారి ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా సుమన్ శర్మ మేడం గారు వచ్చారు. సో మార్కులు ఎంత వేశారో ఇంకా తెలీదు, చూడాలి. ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి నా ఇంటర్వ్యూ అప్రాక్సిమేట్లీ 35 minutes అయిందండి. మారథాన్ పెద్ద ఇంటర్వ్యూనే అయిందండి. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అడిగారు. హాబీస్ మీద బయోడేటా తీసుకున్నారా లేకపోతే స్టేట్ వైజ్ అడిగారా, ఎలా అడిగారు? కొన్ని క్వశ్చన్లు వాటికి మీరు చెప్పిన సమాధానాలు చెప్తారు. అవునండి, కొన్ని హాబీస్ మీద అడిగారండి. కానీ ఫస్ట్ మేడం అయితే మెయిన్గా ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ మీద అడిగారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. ఒక కొటేషన్ వచ్చి ఆ కొటేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎలా రిలవెన్స్ ఏందని అడిగారు. ఆ కొటేషన్ ఏంటంటే డూయింగ్ నథింగ్ ఈజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. ఈ కొటేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియాకి కానీ ఇంటర్నేషనల్ రిలవెన్స్ ఏంది అని అది అడిగారు. అలాగే నా డాఫ్లో ఫుట్బాల్ ఉంటుందండి. ఫుట్బాల్ దీని రిలేటెడ్ ఉన్నాయి. సో ఫుట్బాల్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ సౌదీలో కానీ ఖతార్లో వరల్డ్ కప్ పెట్టారు. సో ఈ కాంటెక్స్ట్లో ఫుట్బాల్ అక్కడ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ యూరోప్లో ఫుట్బాల్ చూసే కల్చరు, ఇక్కడ చూసే కల్చర్ వేరు. సో యూరోప్లో, సౌత్ అమెరికాలో ఫుట్బాల్లో స్టేడియం ఒక మ్యాచ్లు చూసారంటే స్టేడియంస్కి బియర్ లాంటివి తెచ్చుకొని చాలా ఫ్రీగా వచ్చి మ్యాచెస్ చూస్తుంటారు. ఇది యాక్చువల్గా ఇంటర్వ్యూర్ మమ్మల్ని అడిగారు. అది మరి ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి కంట్రీల్లో అలాంటివి చేయకూడదు కదా, కానీ అలో చేస్తున్నారు ఇప్పుడు. దీనివల్ల ఇస్లామిక్ కల్చర్ ఏమైనా డైల్యూట్ అయిపోతుందా అని ఒక కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ అడిగారు. అది అలా అడిగారు. దానికి నేను సమాధానం ఇచ్చాను. చూడాలండి మార్కులు ఎలా వచ్చాయో అది.